కూడా వేయడం జరిగింది. యాక్చువల్గా 10 సంవత్సరాల లోపే అన్ని పరిష్కారం కావాలా. ఒక ఉమ్మడి రాజధాని బిల్డింగ్ తప్ప, ఆ బిల్డింగ్ వాళ్ళ అవసరాల గురించి ఇచ్చిన బిల్డింగ్ తప్ప మిగతా అంశాలన్నీ పరిష్కారం కావాలి. కానీ మరి వేసిన కమిటీలు 9th షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు 92 కార్పొరేషన్లు, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలు, ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారమైనవి, కొన్ని పరిష్కారం కాలేదు. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ల గురించి శిలాబిడ్డ కమిటీ కేంద్రం కమిటీ వేసింది. కమిటీలో మేము కూడా వివరించినాం. ఆ రోజు ఒక ఉద్యమ నాయకునిగా, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగంగా కూడా మేము కూడా కలిసినాం. కానీ ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి దాదాపు 30 సంస్థలు 9th షెడ్యూల్లో ఉన్నటువంటి 30 సంస్థల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు. కొలిక్కి రాకుండా అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా అవి ఇంకా పరిష్కారం కాలేదు. ఆ విభజన ఎంప్లాయీస్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటివి. కనుక వేసినటువంటి కమిటీ 10 సంవత్సరాలైనా కాలయాపన చేసిందే తప్ప కమిటీ పరిష్కారం చేయలేదు. కనుక 10 సంవత్సరాలు అయిపోయింది, అవన్నీ షరతులన్నీ అయిపోయినాయి. వెంటనే మరి ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10th షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు. సెక్షన్ 75 ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ప్రధాన కార్యాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఉంది. కానీ కొన్ని సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం మెయిన్ ఆఫీసులు తీసుకోవాలని ఉంటే మెయిన్ ఆఫీసెస్ కాదు, అన్ని ఆఫీసులలో కూడా మాకు భాగం కావాలని చెప్పి ఒక మితండవాదంతో కాలయాపన చేయడం జరిగింది. కేంద్రం కూడా అనేక దఫాలుగా మరి చర్చలు చేసినా, భిన్న అభిప్రాయాలను తెలియజేసినా కూడా మరి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలలో చాలా వరకు కూడా అవి కూడా మిగిలిపోయినటువంటి ఉన్నాయి. ఒక మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయాలే అని చెప్పి క్లియర్గా ఉన్నా కూడా కేంద్రం చెప్పినా కూడా ఆ రోజు వినలేదు. కనుక మెయిన్ ఆఫీసులు మాత్రమే దానిలో హక్కు ఉంటుంది. గడువు అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. మరి మెయిన్ ఆఫీసు ప్రధాన కార్యాలయం ఉంటుంది, ప్రధాన కార్యాలయం కానీ ప్రధాన కార్యాలయం కాదు, దానికి సంబంధించిన ఆఫీసులు మొత్తం కూడా దీని పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ఒక మిత్తండవాదం ఆ రోజు చేయడం జరిగింది. కనుక ఈరోజు 2 రాష్ట్రాలు ప్రభుత్వం పైన మేము పోరాటం చేసిన తప్ప ప్రజలపైన కాదు. ఆనాడు కూడా దాన్ని 10 సంవత్సరాల పరిపాలనలో మేము రుజువు చేసినాం. ప్రజలుగా, ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కావాస్తే కుదరదని చెప్పి. కనుక ఈరోజు 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్ కావచ్చు, సిఐడి ఆఫీస్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి మరి వాళ్ళకు కేటాయించడం జరిగింది. గడువు అయిపోయింది. మరి గడువు అయిపోయిన వెంబడే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఏర్పాటు కాగానే హైదరాబాద్లో బాగా అల్లర్లు అవుతాయి, హైదరాబాద్లో ఆంధ్రులని వెలగొడతారు, ఇల్లు ఖాళీ అవుతాయి అని రకరకాలుగా పుకార్లు పుట్టించారు. మత కలవలు అవుతాయి అని పుకార్లు పుట్టించారు. మళ్ళీ నక్సలైట్ రాజ్యం వస్తుంది అని పుకార్లు పుట్టించారు. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో అలాంటి సంఘటనలు, ప్రజలపైన దాడులు కానీ, ప్రజలపైన పోరాటం కానీ చేయలేదు. కానీ మన హక్కుల గురించి మాత్రం
ఎక్కడ రాజీ పడలేదు. ఈరోజు మరి తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మనకు అక్కడ కూడా మన హక్కు. ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర. పుట్టిన ప్రతి పిల్లగాడు కంపల్సరీ అక్కడనే పోయి 90% మంది అక్కడికి పుట్టిందంటే అది పల్లెల్లో అర్పించాల ఆ భగవంతుని దగ్గర. ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భాగస్వామ్యం కూడా ఉంది. మేము కూడా చాలాసార్లు అడిగినాం, అక్కడ మాకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వాలి, హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి, కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు, తమిళనాడు వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకు కూడా ఇవ్వాలన్నాం. ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు, ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు, దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఆఫీసులు, ఎన్నో స్థలాలు కూడా వాళ్ళకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు ఇక్కడ ఇన్ని రోజులు కేటాయించడం జరిగింది. ఇంకా పరిష్కృతం కానటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ వివాదాలకు తావు లేకుండా, వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు